శ్రీ వెంకటేశ్వర స్వామి కథ అంకితభావం మరియు అనామక సేవ. అనామక భక్తులు స్వామివారికి ఎంతో అంకితభావంతో సేవలు చేసేవారు. వారు స్వామివారి ప్రతిమలకు పూలు సమర్పించడం, శ్రీవారి పూజలు నిర్వహించడం, ఆలయ గోడలను పూజించడం వంటి పనులను నిరంతరంగా చేసేవారు. ఈ అనామక భక్తుల సేవలు ఆలయ కార్యకలాపాలకు చాలా ముఖ్యమైనవి. వారు పేరు చెప్పుకోకుండా తన సేవలను చేస్తూ ధర్మం నడపడానికి సహకరిస్తారు. ఈ సేవలు వారి అంకితభావం ద్వారా స్వామివారి ఆశీర్వాదం పొందతాయి. ఈ దశలో అలిపిరి పాదాల ప్రయాణం ప్రారంభమైంది. భక్తులు తిరుమల వైపు వెళ్లే దారిలోని ఆ పశ్చాత్తాపం, కష్టం, ధైర్యం అన్నీ ఒక కథలా మారాయి. ఆలయంపైనే వారు పరమేశ్వరుని దర్శనానికి ప్రాణంగా బయలుదేరేవారు. ఆలయాల ముందు నుంచి ఆ పాదయాత్ర ప్రారంభం చేసేవారు. సాధారణంగా సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గాన్ని భక్తులు అడుగులేసి పోటీలు లేకుండా ఉదయాన్నే తిరుమల శిఖరాన్ని చేరేవారు. ఇది ఒక చిన్న కష్టం కాకుండా పవిత్రమైన ఒక విధంగా పరిగణించబడింది. ఒకసారి ఒక చిన్న పల్లెటూరి భక్తుడు ఎప్పుడూ ఇబ్బందులలో ఉండేవాడు. తన కుటుంబానికి మంచి జీవనం దొరకడం కూడా కష్టంగా మారింది. ఒకరోజు అతను శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం తిరుమల వెళ్లాడు. అతను ఎప్పుడూ తన స్త్రీలకు, బిడ్డలకు పెట్టుబడులు లేకపోయినా తండ్రిగా చేసే తప్పులేని మానవికత మరియు దైవభక్తితో అందరికీ సహాయం చేస్తూ జీవించేవాడు. అతను స్వామివారి పాదాల వద్ద బంగారు పసుపు రింగును సమర్పించి తన కుటుంబ సుఖసంతోషాలకు దైవమన్నాడాడు. శ్రీ వెంకటేశ్వరుడు అతనికి ఆశీర్వదించి తిరిగి అప్పుడు స్త్రీలు, బిడ్డలు కష్టాలను ఎదుర్కొనడం లేకుండా సుఖంగా జీవించేవారు. ఈ దశలో వెంకటేశ్వర స్వామి గురించి ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. స్వామివారు కేవలం పూజలు చేస్తే దానంతో పరిమితం కాకుండా భక్తి, ధర్మం, అంకితభావం, నిత్యపూజ అన్ని అంశాలను పొందుపరిచారు. వారి కృపతో భక్తులు ఇష్టించిన దానికి, వాంఛించిన లక్ష్యాలకు చేరుకుంటారు. అంకితభావంతో చేసే సేవ మాత్రమే అత్యంత విలువైనది. నామకము లేకుండా చేసే సేవ, మంచి పనులు ఎంతో గొప్పవి. భక్తులు మరియు సేవలు స్వామి అనుగ్రహం పొందటానికి మార్గం.